మా ఇంటి బంగారం. సమంత లీడ్ రోల్‌లో డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ ఎలా ఉందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ తన ఫ్యామిలీ కోసం ఎంతవరకు వెళ్ళగలదో అనే ఒక పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ స్టోరీ మొత్తం. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఈ స్టోరీని ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. ఇంకా సినిమా ఎలా ఉందనేది పాయింట్ బై పాయింట్ చూద్దాం. సినిమా స్టార్ట్ అయ్యాక ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ప్లెజెంట్‌గా, లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లాగా రన్ అవుతూ ఉంటుంది. క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, ఫ్యామిలీ సెటప్, వాళ్ళ మధ్య ఇంటరాక్షన్స్ అన్నీ నేచురల్‌గా అనిపిస్తాయి. డైరెక్టర్ ఎక్కడ అన్నెసెసరీగా హరీ అవ్వకుండా స్టోరీని స్మూత్‌గా ఎస్టాబ్లిష్ చేశారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. సిచ్యువేషనల్ కామెడీ సీన్స్ చాలా ప్లేసెస్‌లో జెన్యూన్‌గా నవ్వు తెప్పిస్తాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా డీసెంట్‌గా కనెక్ట్ అవుతాయి. స్టోరీ సింపుల్‌గానే ఉన్నా కూడా నరేషన్‌లో ఫ్రెష్‌నెస్ ఉండడం వల్ల బోర్డమ్ ఎక్కడ అనిపించదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆడియన్స్‌ని ఒక కంఫర్టబుల్ జోన్‌లో కూర్చోబెడుతుంది. క్యారెక్టర్స్‌తో కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఇస్తుంది. అలాగే ఇంటర్వెల్ దగ్గర సినిమా సడన్‌గా ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. అప్పటి వరకు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా కనిపించే స్టోరీ అక్కడి నుంచి యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లోకి షిఫ్ట్ అవ్వడం క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సినిమా టోన్ కంప్లీట్‌గా మారిపోతుంది. యాక్షన్ ఎలిమెంట్, ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్, హీరోయిజం టైప్ ఎలివేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. డైరెక్టర్ ఒక కమర్షియల్ టెంప్లెట్‌ని ఫాలో అవ్వడం క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ ఇక్కడే సినిమా కొంచెం బ్యాలెన్స్ మిస్ అవుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఎంగేజింగ్ నరేషన్ ఈ సెకండ్ హాఫ్‌లో కొన్ని ప్లేసెస్‌లో కనిపించదు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్‌ని ఇంకొంచెం స్ట్రాంగ్‌గా డిజైన్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఇంకా బెటర్‌గా ఉండేది. కొన్ని రివీలింగ్ సీన్స్ అయితే ఆడియన్స్ గెస్ చేయగలిగే విధంగా ఉంటాయి. అలాగే కొన్ని సీక్వెన్సెస్ ఎక్స్‌పెక్టెడ్ రేంజ్‌లో ఎలివేట్ అవ్వదు. దానివల్ల సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ రేంజ్‌లో గ్రిప్పింగ్‌గా అనిపించకపోవచ్చు. అయినా సరే సినిమా కంప్లీట్‌గా డ్రాప్ అవ్వదు. ఎందుకంటే సమంత స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ ట్రాక్, మెమోరీస్, ఫ్యామిలీ ఎమోషన్స్ లాంటి ఎలిమెంట్స్ సెకండ్ హాఫ్‌లో క్యారీ అవుట్ చేస్తాయి. కొన్ని ల్యాగ్ మూమెంట్స్ ఉన్నా కూడా ఓవరాల్‌గా సినిమా వాచబుల్‌గానే ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే, క్లైమాక్స్‌ని పక్కా కమర్షియల్ స్టైల్‌లో డిజైన్ చేశారు. ఎమోషన్, యాక్షన్ రెండూ కలిపి ఆడియన్స్‌కి సాటిస్ఫైయింగ్ ఎండింగ్ ఇవ్వడానికి ట్రై చేశారు. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అయితే సినిమాటిక్‌గా ప్రెజెంట్ చేసిన విధానం బాగుంటుంది. ముఖ్యంగా ట్రెడిషనల్ లుక్‌లో యాక్షన్ సీక్వెన్సెస్ డిజైన్ చేయడం, లాజిక్ గురించి ఎక్కువ ఆలోచించకుండా సినిమా ఫ్లోలో వెళ్తే క్లైమాక్స్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ సమంత అనే చెప్పాలి. ఒక సింపుల్ హౌస్ వైఫ్ క్యారెక్టర్‌లో చాలా ఈజీగా పెర్ఫార్మ్ చేసింది. ఎమోషనల్ సీన్స్ అయినా, కామెడీ సీన్స్ అయినా, యాక్షన్ పోర్షన్స్ అయినా తన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి మేజర్ సపోర్ట్ ఇచ్చింది. చాలా సీన్స్ లో స్టోరీ కన్నా సమంత ప్రెజెన్స్ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆడియన్స్ అటెన్షన్ ని హోల్డ్ చేయడంలో తన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చు. ఇంకా అలానే సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ లో చేసిన మంజుస పెర్ఫార్మెన్స్ కూడా సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్స్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. నేచురల్ టైమింగ్ వల్ల ఆ సీన్స్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయి. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు న్యాయం చేశారని చెప్పొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ క్యారెక్టర్స్ అయినా, విలన్ సైడ్ క్యారెక్టర్స్ అయినా ఓవరాల్ గా కాకుండా స్టోరీకి మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇంకా టెక్నికల్ సైడ్ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ కి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఫ్యామిలీ సీన్స్ లో సాఫ్ట్ గా ఉంటుంది. యాక్షన్ ఎలివేషన్స్ వచ్చినప్పుడు స్కోర్ ఇంటెన్సిటీ పీక్స్ లోకి వెళ్తుంది. స్టోరీ ఫ్లో లో సాంగ్స్ అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. ఇంకా సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాకి మేజర్ వాల్యూ యాడ్ చేసింది. ఫ్యామిలీ పోర్షన్స్ లో వార్మ్ విజువల్స్, యాక్షన్ పోర్షన్స్ లో రిచ్ ఫ్రేమ్స్ యూస్ చేసి స్క్రీన్ మీద క్వాలిటీ అవుట్పుట్ ని ఇవ్వడానికి ట్రై చేశారు. ప్రొడక్షన్ వైజెస్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. అండ్ డైరెక్టర్ నందిని టేకింగ్ గురించి చెప్పాలంటే, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఎండింగ్ లో తన ఎక్స్పీరియన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. ఆ పోర్షన్స్ లో చాలా స్మూత్ గా వర్కౌట్ అయ్యాయి. స్టోరీ యాక్షన్ డ్రామా సైడ్ కి షిఫ్ట్ అయ్యాక స్క్రిప్ట్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఉండుంటే రిజల్ట్ ఇంకా బెటర్ గా ఉండేది. కాన్సెప్ట్ మంచిదే కానీ ఎగ్జిక్యూషన్ కొన్ని ప్లేసెస్ లో నేను అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేదు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే, ఇది ఒక క్లీన్ అండ్ హార్మోనియస్ వన్ టైం వాచబుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ లో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని వీక్ మూమెంట్స్ ఉన్నా కూడా సమంత పెర్ఫార్మెన్స్ అండ్ మంజుసా కామెడీ ట్రాక్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ నెరేషన్ సినిమాని సేఫ్ జోన్ లో నిలబెట్టాయి. హెవీ యాక్షన్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే మాత్రం యావరేజ్ గా అనిపించవచ్చు ఈ మూవీ. కానీ ఫ్యామిలీతో కలిసి రిలాక్స్డ్ గా వీకెండ్ ఒక క్లీన్ ఎంటర్టైనర్ చూడాలనుకునే వాళ్ళకైతే మాత్రం మా ఇంటి బంగారం డీసెంట్ చాయిస్ అనే చెప్పొచ్చు. ఇంకా ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.